ఓకే, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా 10th క్లాస్ యొక్క 4వ పాఠ్యాంశం ఏంటంటే భారతదేశ స్థితోస్థితి, భారతదేశ దీనిలో అంశాల గురించి మనం మాట్లాడుకుంటాము. మేజర్గా ఈ వీడియోలో అసలు వాతావరణానికి శీతోస్థితికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు శీతోస్థితి అంటే ఏంటి అంటే ఒక ప్రాంతంలో 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే వాతావరణ పరిస్థితులు ఉంటే దాన్ని శీతోస్థితి అంటాము. మరి ఇక్కడ వాతావరణము వెదర్ అంటున్నాము. శీతోస్థితి అనేది ఎక్కువ కాలానికి సంబంధించినది, వాతావరణం అనేది తక్కువ కాలం సంబంధించింది, స్వల్పకాలానికి సంబంధించింది వెదర్ రిపోర్టు. మరి క్లైమేట్ అనేది దీర్ఘకాలం సంబంధించింది, 30 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం సంబంధించింది శీతోస్థితి. మరి ఆ అంశాల గురించి ఈ వీడియోలో చూస్తాము. మరి ఇక్కడ వాతావరణం మనము ఇంగ్లీష్ లో వెదర్ అంటాం కాబట్టి వాతావరణం దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము అంటే వాతావరణ పీడనం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, మరి పవనాలు, ఆర్ద్రత, మేఘాలయ స్థితి, అవపాతము మరి ఇవన్నిటిని కలిపితే ఏమంటాం సార్ అంటే వాతావరణము అంటాము. వీటన్నిటిని కలిపి ఏమంటాం అంటే వాతావరణము అంటాం. అంటే ఇక్కడ ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలానికి సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వీటన్నిటిని కలిపి వాతావరణము అంటాము. ఈ వాతావరణం అనేది తక్కువ కాలానికి సంబంధించింది, ఇంకా ఏమంటారంటే స్వల్పకాలానికి సంబంధించినది. అంటే ఇక్కడ తక్కువ కాలానికి మరియు తరచుగా మారుతూ ఉండేది వాతావరణము. మరియు స్వల్పకాలానికి సంబంధించింది రోజుగా మారుతూ ఉంటుంది. రోజు మారుతూ ఉండేటువంటిది వాతావరణము. కాబట్టి చాలా మందికి వాతావరణానికి క్లైమేట్ డిఫరెన్స్ తెలియదు. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలం సంబంధించింది మరియు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక స్వల్పకాలంలో చెప్పేటువంటి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ శీతోస్థితి అంటే ఏంటి? శీతోస్థితి అంటే ఏంటి సార్ అంటే సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో ఎలాంటి ప్రాంతంలో ఒక విశాలమైన ప్రాంతంలో 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు, సాధారణంగా ఒక విశాల ప్రాంతంలో 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే మాదిరి కనిపించేటువంటి వాతావరణ పరిస్థితులను ఏమంటారు సార్ అంటే శీతోష్ణ స్థితి అంటాం. ఏమంటారండి? శీతోష్ణ స్థితి అంటాం. శీతోష్ణ స్థితి అంటే సేమ్ ఎలా ఉంటుంది? ఒక విశాల ప్రాంతంలో 30 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే మాదిరి కనిపించే వాతావరణ పరిస్థితులను క్లైమేట్ శీతోస్థితి అంటాము. అంటే ఇది దీర్ఘకాలానికి సంబంధించింది. దీనికి సంబంధించారంటే ఇక్కడ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే ఎక్కువ కాలానికి సంబంధించింది. ఇక్కడ ఎక్కువ సంవత్సరాలలో ఒకే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి స్థితిని శీతోస్థితి అంటాము. మరి ఇక్కడ క్లైమోగ్రాఫ్లు, ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని క్లైమోగ్రాఫ్లు అంటాం. క్లైమోగ్రాఫ్లు అన్నా క్లైమేటోగ్రాఫ్లు అన్నా ఒకటే. అసలు ఈ క్లైమోగ్రాఫ్లు ఏం తెలియజేస్తాయి? ఒక ప్రదేశం యొక్క వాతావరణ శీతోస్థితి అంశాలను క్రమాన్ని తెలియజేస్తాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఒక ప్రదేశం యొక్క వాతావరణము మరియు శీతోస్థితి యొక్క అంశాల యొక్క క్రమాన్ని అంటే వరుస క్రమంలో తెలియజేసేది క్లైమోగ్రాఫ్లు. మరి వాస్తవానికి ఇంకా ఏం తెలియజేస్తాయి ఇవి అంటే ఇంకా ఈ క్లైమోగ్రాఫ్లు ప్రధానంగా ఏంటంటే ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అంటే సగటున ఉండేటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు, హైయెస్ట్ టెంపరేచర్స్, అత్యల్ప ఉష్ణోగ్రతలు అంటే తక్కువ ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతాలను చూపించే గ్రాఫులనే క్లైమోగ్రాఫ్లు అంటాం. ఈ రెండు నేను వచ్చిన గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా సరైనవే. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతాలను చూపించేటువంటి ఈ యొక్క గ్రాఫులు అంటే క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమటోగ్రాఫ్లు అంటాము. రైట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి
శీతోష్ణస్థితి అంటే శీతోష్ణస్థితి ప్రభావితం చేసినటువంటి అంశాలు. మరి శీతోష్ణస్థితి ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ ప్రధానంగా 4 ప్రధాన అంశాలండి. అంటే అక్షాంశం ఒకటి, అక్షాంశము. రెండవది భూమికి నీటికి గల సంబంధం ఏంటి, భూమికి నీటికి సంబంధం ఏంటి, ప్రదేశం యొక్క ఎత్తు మరియు ఉపరితల గాలి ప్రసరణ అంశము. ఇక్కడ అక్షాంశము అంటే ఏంటి సార్ అంటే, సో ఇక్కడ అక్షాంశాలు తీసుకున్నప్పుడు, మొదటి అంశం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ అక్షాంశం అంశం తీసుకున్నప్పుడు సో భూమికి అడ్డుగా గీయబడినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అంటాం. మధ్యలో ఉండేది సో మన 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏమంటారంటే భూమధ్య రేఖ అంటాం. భూమధ్య రేఖ. సో ఇక్కడ భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీ అక్షాంశం అంటాం. 0 డిగ్రీ అక్షాంశం. ఈ భూమధ్య రేఖ నుంచి సో ఇక్కడ మనకు ధ్రువాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉత్తర ధ్రువము, ఇక్కడ దక్షిణ ధ్రువము. సో ధ్రువాలు ఉన్నాయి. మరి ఈ ధ్రువాలు అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమధ్య రేఖ నుంచి ఉష్ణోగ్రత అంటే ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ధ్రువాల నుంచి భూమధ్య రేఖ వస్తున్నప్పుడు సో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక్కడ చూడండి, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ అక్షాంశాల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ మనకు 66 డిగ్రీలు మీద ఆర్కిటిక్ వలయం ఉంటుంది. వలయం దగ్గర సో చల్లగా ఉంటుంది. సో ఇక్కడ 66 డిగ్రీల అంటార్టికా వలయం ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే అక్కడ చల్లగా ఉంటుంది. ధ్రువాల దగ్గర 90 డిగ్రీస్ ధ్రువాల వద్ద సో చాలా మంచుతో కూడి ఉంటుంది. 90 డిగ్రీస్ ధ్రువాల వద్ద చల్లగా ఉంటుంది. అంటే అక్షాంశాల వల్ల శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ అక్షాంశాలు అనేది కాబట్టి అడుగుతారు భూమధ్య రేఖ ప్రాంతంలో అంటే ఇక్కడ నీటి ప్రవాహాలు కూడా అలా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి సో ఇక్కడ ఉష్ణ ప్రవాహాలు ఎటువైపు వెళ్తాయి, ధ్రువాలు వెళ్తాయి. ధ్రువాల నుంచి ఇతర ప్రవాహాలు భూమధ్య రేఖ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ప్రభావాలు కానీ తర్వాత మేజర్గా మనం ఏం చేస్తారంటే అక్షాంశం అంశం గురించి శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది. శీతోష్ణ స్థితిని ప్రభావితము చేస్తుంది. భూమికి నీటి గల సంబంధం ఏంటి? సో భూమికి నీటి అంటే భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారుతుంది. అంటే భూమికి ఉన్నటువంటి మరి నీటి సంబంధం ఏంటి? భూమి నీరు అనేది నెమ్మదిగా వేడెక్కుతుంది మరియు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి దానికి ఈ యొక్క శీతోష్ణస్థితికి ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఒక ప్రదేశం యొక్క ఎత్తు అంటే సో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎత్తైన ప్రదేశాలలో అంటే ఎత్తు వెళ్ళిన కొద్దీ సో మనకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తగ్గుతాయి. సో సుమారుగా మనకు 10,000 మీటర్లకు సో 10,000 మీటర్లకు ఎత్తు వెళ్ళిన కొద్దీ అంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే 6.4 ఇచ్చాడు. 6 డిగ్రీలు అనేది 6.4 లేదా 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదేవిధంగా అంటే ప్రదేశం యొక్క ఎత్తు అయిన కొద్ది ఇప్పుడు సిమ్లా ప్రాంతంలో ఎత్తు అయిన కొద్ది ఏమవుతుంది, అక్కడ ఆ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. డార్జిలింగ్ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. ఊటీ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. అంటే ప్రదేశం యొక్క ఎత్తు ప్రాంతాల్లో ఊటీ ఉదకమండలము అంటే ఊటీ అని ఉదకమండలం ఒకటే. నెక్స్ట్ డార్జిలింగ్ వేసవి కొన్ని వేసవి వివిధ ప్రాంతాల్లో డెహ్రాడూన్ ప్రాంతాలలోని మనం చూసినట్టయితే అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఎత్తు వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఆ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఉపరితల గాలి ప్రసరణ. ఈ యొక్క ఇంకా మిగిలినటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనము మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.